నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించే 9000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ క్షేత్రానికి 100 కిలోమీటర్ల నుండి కూడా కాలినడకన భక్తులు నడిచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రం గురించి, క్షేత్ర విశేషాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పండితులను అడిగి తెలుసుకుందాం. పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు, విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ స్వామి పేరు శృంగార వల్లభ స్వామి. శ్రీదేవి భూదేవులతో ఉభయదేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు. ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర, స్థల పురాణం ఏమనగా, భాగవతంలో ధ్రువకథా వృత్తాంతము అనేటువంటి దాన్ని వ్యాసుల వారు ఉటంకించారు. ఆ ధ్రువకథా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం. అదేమనగా, ధ్రువ నక్షత్రము అని వినే ఉంటారు మీరంతా. ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు. ఆ ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనేటువంటి 2 భార్యలు. సునీతి యొక్క కుమారుడు ఈ ధ్రువుడు. ఈ సురుచి అన్న ఆమె ఈ ధ్రువుణ్ణి కనీసం తండ్రికి దగ్గరగా చేరనివ్వదు, అనేక రకాలైనటువంటి కష్టాలను పెడుతూ ఉంటుంది. అవన్నీ ఓర్వలేక తల్లి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏడుస్తాడు. ఏమిటి మన పరిస్థితి, కష్టాలు తొలగి చక్కగా మన అభివృద్ధిలోకి వచ్చేటువంటి విషయం ఎలాగా అని. అప్పుడు ఆమె చక్కని సలహా ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు కోసం అన్వేషణ చెయ్యి, ఆయన ఆరాధన చెయ్యి. ఆయన యొక్క ప్రసన్నత నీకు చేకూరినట్టయితే కనుక నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నాన్ని చేసుకో అని సలహా ఇస్తుంది. దాన్ని స్ఫూర్తిగా పొంది అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి గ్రామం అటవీ ప్రాంతము, ఈ ప్రాంతంలోకి వచ్చాడట. ఇదంతా శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమే ఉండేదట. అప్పుడు శాండిల్య మహర్షి ఈ కుర్రాని యొక్క మనసు ఎరిగినవాడై చక్కని తర్ఫీదు ఇచ్చారు, శిక్షణ ఆధ్యాత్మికంగా. తదుపరి నారద మహర్షుల వారు అక్కడికి విచ్చేసి ఈ కుర్రవారి యొక్క మనోగతాన్ని ఎరిగినవాడై స్వామి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పి చక్కనైనటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. అదే ద్వాదశాక్షరీ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ మంత్రాంతో ఈ కుర్రవాడు జపిస్తూ మననాత్ రాతతయితి మంత్ర అంటుంది కనుక శాస్త్రం, చక్కగా మనస్ఫూర్తిగా మనస్సుతో కేంద్రీకృతం చేసి చక్కగా ఆ జపం చేస్తూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది. శ్రీ మహావిష్ణువు ఇది గ్రహించి అతి త్వరగానే చిన్నపిల్లవాడు చేస్తున్నాడని ప్రత్యక్షమయ్యారట. అయినప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు. స్వామివారి యొక్క దివ్యకాంతిని, దివ్య తేజస్సును చూసి భయపడిపోయి భీతిల్లిపోతూ ఉంటే స్వామి గ్రహించి కుర్రవారితో అన్నట్ట, భయపడక నాయన, నన్ను చూడు, నియంతే ఉంటాను అని. ఆ కారణం చేత భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు, భక్తులు ఎవరు చూస్తే వారంతెత్తు కనబట్టం స్వామివారి యొక్క విశిష్టత, వైశిష్యం. అయినా కానీ కుర్రవాళ్ళలో భీతిపోదు. ఎందుచేతంటే జ్ఞానం లేదు కనుక. జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి శ్రమను కూడా స్వామివారే తీసుకుని శంఖాన్ని కుడి చేతిలో తీసుకుని ఆ కుర్రవాణ్ణి స్పృశించారట. అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. జ్ఞానం వచ్చిన వాడు ఏం కోరుకుంటాడు? మోక్షాన్ని కోరుకున్నాడు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుకుని, అప్పుడే కాదు నాయన, నువ్వు కారణ జన్ముడివి, ధర్మ పరిరక్షణ చెయ్యాలి. నువ్వు ధర్మ పరిరక్షణార్థమై నువ్వు జన్మించావు కనుక నీ తండ్రి అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని పరిరక్షించు, అనంతరం నీ మనోగతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను అని వరమిచ్చారట. అదే ధ్రువ నక్షత్రము, అదే ధ్రువమండలము. పైనుండేటువంటి నక్షత్ర మండలాల్లో ఒక నక్షత్ర మండలానికి అతన్ని అధిపతిని చేశారు. అదే ధ్రువమండలము, అదే ధ్రువ నక్షత్రము. ఆ తదుపరి
కుర్రవాడు ఏం కోరుకున్నా అంటే, స్వామిని అయ్యా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటాం కోసం మీరు ఇక్కడ ఉండాలి ఒక రూపంగా అంటే, వెంటనే స్వామివారు రూపాన్ని మిగిల్చి వెళ్ళారు. అందుకనే స్వామివారిని చూడంగానే చక్కనైన చిరునవ్వుతోటి శృంగారంగా ఉంటాడు, చాలా అందంగా స్వామివారు. శంఖం కుడి చేతిలోకి, చక్రం ఎడం చేతిలోకి అపసవ్యంగా ఉంటూ అభయహస్తంతో స్వామివారు గదాధరుడై చక్కగా దర్శనమిస్తారు. చాలా విశేషంగాను సౌందర్యవంతంగాను ఉంటారు స్వామివారు. చూడటానికి కనులకు సరిపోవేమో అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటారు స్వామి. సరే, అనంతరం నారద మహర్షుల వారు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మి ఉండబోతే ఎలా అని లక్ష్మీ అమ్మవారిని నారద మహర్షుల వారు ప్రతిష్ఠ చేశారట. ఇప్పటి మన కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారి ద్వారా భూదేవి అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డారు అని ఈ స్థల పురాణం. పెద్దలందరూ చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాం. స్వామివారిలో వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత, రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత, మూడవ ప్రత్యేకత ధ్రువుని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత. నాలుగవది చాలా విశేషమైనది, ఆశ్చర్యకరమైనది, ఎవరు చూస్తే వారంతెత్తు కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం, ఈ స్వామివారి యొక్క వైశిష్యము, వారి అనుగ్రహము. కాబట్టి 50 మంది భక్తులు చక్కగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి. అందరూ కూడా చక్కగా భాగస్వాములు అవుతున్నారు. తిరుపతి గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు, అదేవిధంగా అనేక మంది భక్తులు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా వేగవంతంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిని, భక్తులకు సౌకర్యాలను కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, కృతకృత్యులవుతూ ఉన్నారు. కాబట్టి కార్యనిర్వహణాధికారిగా చక్కగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ దేవాలయ అభివృద్ధిలో చాలా వేగవంతంగా చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. అదేవిధంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కరి జగదీశ్వరరావు గారు చాలా వేగవంతంగా వీరిద్దరూ కలిసి చక్కగా చేస్తున్నారు. డీసీ గారు, ఆర్జేసీ గారు, అదేవిధంగా కమిషనర్ వారు అందరూ కూడా ఈ దేవాలయాన్ని మరింత ఉధృతంగా, ఉత్సాహంగా అభివృద్ధి చేయాలనేటువంటి పథంలో నడుస్తూ ఉన్నారు. కనుక చక్కగా భక్తులందరూ కూడా తమ తమ సహాయ సహకారాలు అందించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ దేవాలయంలో స్వామివారితో పాటుగా స్వామివారి యొక్క భవన నిర్మాణానికి ఉపయోగించినటువంటి పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి ఒక నుయ్యి ఉంది. దానిని బొటనబావి అంటారు. ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తూ వస్తున్నటువంటిది. ఈ నూతి యొక్క ప్రత్యేకత, చక్కనైనటువంటి ఔషధ గుణాలు ఉండేవి దాంట్లో. దానిలో స్నానం చేసి పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ యొక్క కోరికలు చెప్పుకుని, కోరికలు సత్ఫలితాలనిచ్చి నెరవేరిన తర్వాత స్వామివారి కృతజ్ఞతాభావంతో పటికి బెల్లం ఇవ్వటము అనేటువంటి సమర్పణ చేసుకుంటాము అనేటువంటిది ఇక్కడ విశేషత. కాబట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఈ దేవాలయంలో. కాబట్టి భక్తులంతా చక్కగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి. పునీతులు కండి, పవిత్రులు కండి, పుణ్యాత్ములు కండి. చక్కగా స్వామివారి అనుగ్రహ పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ ఉండాలని, అదేవిధంగా ఈ గ్రామానికి, ఈ తిరుపతి అనేటువంటి ఈ గ్రామం, దీనిని చెదలవాడు తిరుపతి అని, దివిలి తిరుపతి అని, అదేవిధంగా విశేషంగా తొలి తిరుపతి అని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ గ్రామానికి రావడానికి సామర్లకోట నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఇంచుమించుగా. కాబట్టి అక్కడ బస్సులు ఉన్నాయి. ప్రత్తిపాడు వెళ్ళేటువంటి ప్రతి బస్సు కూడా ఈ దివిలి అనేటువంటి గ్రామంలో ఆగుతుంది. అక్కడ దిగి అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వచ్చినట్టయితే ఈ తిరుపతి గ్రామం అనేటువంటిది స్వామివారి దర్శనము అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటు పెద్దాపురం నుంచి ఇటు సామర్లకోట నుంచి కూడా ఇంచుమించుగా 12 కిలోమీటర్లు. నేషనల్ హైవేలో వెళ్ళినట్టయితే కనుక
ప్రత్తిపాడు నుంచి ఈ దివిలికి కూడా 10 కిలోమీటర్లు, మరలా లోపలికి 2 కిలోమీటర్లు. కాబట్టి ఇటు ప్రత్తిపాడు నుంచి ఇటు సామర్లకోట పెద్దాపురాల నుంచి వచ్చేటప్పుడు దివిలి గ్రామం తగులుతుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చినట్టయితే తిరుపతి గ్రామము, స్వామివారి దర్శనము రెండూ కూడా చక్కగా అవుతాయి మీకు. కాబట్టి అందరూ కూడా రండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ క్షేత్రానికి సుమారుగా 9000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. దానికి తగినట్టుగానే కొన్ని సాక్ష్యాలు కూడా ఈ క్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు స్తంభాలపైన ఈ శిలాశాసనాలు మనకి చెక్కబడి ఉన్నాయి. మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ శిలాశాసనాలు కూడా మీరు గమనించవచ్చు. కాకపోతే అవి దేవనాగరి లిపి, అదేవిధంగా పాలి భాషలో కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ క్షేత్రానికి శ్రీకృష్ణదేవరాయలు, విక్టోరియా మహారాణి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వారు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని వచ్చారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో మనకు ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలి రావడం, 7 వారాలు కాలినడక నడిచి వస్తే వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వామివారిని ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించడం జరుగుతుంటుందండి. కాకపోతే ఎక్కడి నుంచి చూడాలి అనేటువంటి విషయం చాలామంది భక్తులకు తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ ఉంది కదండి, మండపం. ఈ మండపం కింద ఉన్నటువంటి గంట ఉంది కదా, ఆ గంట కింద నుంచి నేరుగా స్వామివారిని మనం చూసినట్లయితే ఎవరు ఎంత హైట్లో ఉంటే స్వామివారు కూడా అంతే హైట్లో కనిపించడం జరుగుతుంటుందండి. ఇది ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి కొద్దిగా ముందు ఉన్నటువంటి మండపం ఏదైతే ఉందో ఈ వీడియో చూపిస్తున్నాం కదా, ఆ మండపం దగ్గర చూడాలండి. ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ గోడ అంటే దేవస్థానానికి సంబంధించిన బట్టి చుట్టూ పైరి గోడ ఏదైతే ఉందో దానిపైన చూసినట్లయితే 9000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి శిల్ప సౌందర్యం మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి.